హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఇది ఆద్వి బర్త్డే వ్లాగ్ అండి. చిన్న వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక రెడీ అయిపోయి అయితే మేము వెళ్ళామండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా పిన్ని వాళ్ళు అందరూ డ్రెస్ తీసుకొచ్చారు. సరే టాయ్స్ తీసుకుందామని ఇక్కడ పవర్ వన్ మాల్ పక్కనే హ్యాపీ జోన్ అని ఉందండి. లాస్ట్ టైం ఒకసారి చూసాము, టాయ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చెర్రీకి ఒకటి, ఆద్వికి ఒకటి అయితే తీసుకుందాం అనుకొని ఇంక ఇక్కడ చూస్తున్నాము. వారికి తీసుకోవడం కంటే ఫస్ట్ ఆద్య వాళ్ళే చూస్తున్నారు అన్నీ, అవి కావాలి ఇవి కావాలని. పిల్లలకి అంతే కదండి, ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా సరిపోవు, ఇంకా కావాలంటారు. యాక్టివిటీ గేమ్స్లా ఉన్నాయి, ఏవైనా తీసుకుందాం అనుకున్నానండి. లైక్ షేప్స్ కానీ అలా వస్తాయి కదా, పజిల్స్ టైపు, అవి చూశాను. కానీ కొంచెం పెద్దగా అలా ఉన్నాయి, తను చేయలేదు. సో హార్మోనీ టైప్లో యానిమల్ సౌండ్స్ వచ్చాయి, ఇప్పుడు తీసుకున్నాను. చిన్న ఆద్యకు కూడా చెరొకటి తీసుకున్నామండి. ఆద్యకి నెయిల్ పాలిష్ చేయడం అంటే ఇష్టము. నెయిల్ ఆర్ట్ అయినా ఒకటి చిన్నది కిట్లా ఉందండి, బాగుంది. లోపల కూడా మనకి ఈజీగా స్టిక్ చేసుకోవడానికి నెయిల్ పాలిష్, ఒక 3 నెయిల్ పాలిష్ ఇచ్చారు, అదొకటి తీసుకుందండి. బెంచ్ సర్కిల్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఒక 20 minutes అక్కడే అయిపోయిందండి. ఇంకా ఆద్వికి అయితే మార్నింగ్ మంగళ స్నానం అని ఇలా చేయించారు, అప్పుడు నేను వెళ్ళలేదు కదా, కొంచెం వీడియోస్ ఉంటే అది యాడ్ చేశాను, చూడండి. మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. అంటే కర్రీ కానీ రైస్, ఇవి గారెలు వేస్తున్నారు. ఇంకా చికెన్ ఫ్రై ఒకటైతే చేశారు. ఎప్పుడు మా ఇవి వంటలు అయిపోయేలోపే 7:30, 8 అవుతుందండి. ఈసారి ఎర్లీగానే కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అయితే బ్యాక్ డ్రాప్ ఒకటి సెట్ చేసి ఉంచాము కేక్ కటింగ్కి. బెలూన్స్ అవి ముందే పెట్టేస్తే పిల్లలు తీస్తారు కదా అని. ఇంకా అప్పుడే అమ్మ గారెలు వేస్తుంది కదా, వేడివేడి గారెలు, చికెన్ కర్రీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే గారెలు తినేసాము. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ అయితే చేసాము. అమ్మమ్మ కూడా వచ్చి ఒక 10 days అవుతుందండి, ఇంక ఇక్కడే ఉన్నారు. మాధురి అయితే నాకు తినిపిస్తుందని చెర్రీ చూడండి ఎలా చూస్తున్నాడో. ఈ ఫ్రాక్ అయితే అమ్మే స్టిచ్ చేసిందండి. అంటే మాకు రాఖీకి మా పెద్దమ్మ వాళ్ళు శారీస్ పెట్టారండి, చెల్లికి నాకు. చెల్లిది బ్రౌన్ కలరు, నాదేమో ఇలా బ్లూ కలరు, ఇద్దరికి సేమ్ మోడల్స్ పెట్టి ఇలా అయితే ఫ్రాక్లా స్టిచ్ చేసిందండి అమ్మ. చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసామండి. ఒకళ్ళు బెలూన్స్ దగ్గర, ఒకళ్ళు రిబ్బన్స్. ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాపీ అని వస్తుంది కదండి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అని. సో అలా సెట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ యానివర్సరీ వచ్చింది. వాళ్ళు బర్త్డే దేవమంటే యానివర్సరీది ఇచ్చారు. ఇంకా అది తీసేసి ఓల్డ్ది ఒకటి ఉంటే అదైతే పెట్టేశామండి. నవ్వు నవ్వురా, అయ్యా మనకి మెయిన్ ఫొటోస్ బాగా రావాలంటే లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి కదండి. ఇంకా లైట్ ఒకటి ఉంటే దాన్ని ఇలా అట్టకైతే ఫిక్స్ చేసి పెట్టాము.